హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం మన భారత ప్రభుత్వం అందించే ఒక పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అంటే ఉచితంగా గవర్నమెంట్ అందించే స్కీమ్ కాదు ఇది. మనం కొంత కొంత సొమ్ము కట్టి మనకి ఎంత పెన్షన్ కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. దాని ద్వారా మనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పెన్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ ఏంది, దాని గురించి ఏంది, దాని విధి విధానాలు ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పెన్షన్ స్కీమ్ నేమ్ ఏంది అంటే ఏపీవై, అటల్ పెన్షన్ యోజన. ఈ పెన్షన్ కింద ఏంటంటే 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 ఇట్లా 5 రకాల పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో మనకు నచ్చిన పెన్షన్ స్కీమ్ మనం ఎంచుకోవచ్చు. మనం ఎంచుకున్న స్కీమ్ ను బట్టి ప్రీమియం మనం కట్టాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మనం భారత పౌరులై ఉండాలి పక్క. దీంట్లో చేరడానికి వయోపరిమితి ఏమైనా ఉంది అంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ లో చేరవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అంటే బ్యాంకు ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, బ్యాంకుకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా కానీ తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉంటుంది దీనిది. అది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. 4 పద్ధతుల ద్వారా ఈ ఇన్సూరెన్స్ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్నా, బ్యాంక్లో తీసుకున్నా, పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నా, కస్టమర్ సర్వీస్ పాయింట్లు ఎక్కడ తీసుకున్నా మీకు బ్యాంకు ఖాతా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ ఆటో డెబిట్ కావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక బ్యాంక్ ఖాతా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంకులో తీసుకుంటా అంటే ఆ బ్యాంక్ ఖాతా ఉండాలి. లేదు పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటా అంటే ఆ పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉండాలి. ఆన్లైన్లో తీసుకుంటా అంటే తీసుకునేటప్పుడు మీరు ఏ బ్యాంక్ ఖాతాను లింక్ చేస్తారో డాటా ఇవ్వాల్సి ఉంటుంది. మా సూచన ఏంటంటే ఏదైనా బ్యాంకు కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆన్లైన్లో తీసుకోవడం ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే సాల్వ్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదే బ్యాంకు కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీరు చేసుకున్నట్టయితే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే చేసిస్తారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి దానిలో వచ్చే ఇబ్బందులు ఏంది, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీరు మొదటగా మీరే చేసుకొని ఉంటారు కాబట్టి దాని ఇబ్బంది వస్తే మీరు ఇబ్బంది పడతారు. లేదు వాళ్ళు వెళ్ళి కలిస్తే మేము చేయలేదు కాబట్టి దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక బ్యాంకు శాఖను కానీ, పోస్ట్ ఆఫీస్ని కానీ, కస్టమర్ సర్వీస్ పాయింట్ కానీ ఈ 3 విధాలుగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో మీకు ఇంకా సులభంగా అయింది అంటే కస్టమర్ సర్వీస్ పాయింట్. అంటే మీ ఏరియాలో ఉండే బ్యాంకుకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ పాయింట్ అతను మీ ఏరియా వాడై ఉంటాడు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతను సాల్వ్ చేయడానికి ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకోవడం ఇంకా మంచిది. మాకు తెలిసినంత వరకు అక్కడ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇన్సూరెన్స్కి ఎంత ప్రీమియం కట్టాలి అని అడిగితే అది మన వయసును బట్టి డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది 18 సంవత్సరాల వాళ్ళకైతేనేమో 1000 రూపాయల ఇన్సూరెన్స్ అయితే 42 రూపాయలు ఉండడం జరుగుతుంది. అదే 5000 ఇన్సూరెన్స్ అయితే 210 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క నెలకు కట్టాల్సి ఉంటుంది. మనం ఇన్సూరెన్స్ నెలనే కట్టాలా అంటే లేదు, నెలకు కట్టచ్చు, 3 నెలలకు కట్టచ్చు, 6 నెలలకు కట్టచ్చు. ఈ 3 విధాలుగా మనం ఎలా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే ఆ విధంగా ఆటో డెబిట్ కావడం జరుగుతుంది. మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ప్రీమియం అమౌంట్ జత కావడం జరుగుతుంది. ఇప్పుడు నెలకు 42 కట్టేది 3 నెలలకు అది 3 రెట్లు పెరుగుతుంది, 6 నెలలకు 6 రెట్లు పెరుగుతుంది. ఆ విధంగా కట్టవడం జరుగుతుంది. అది మనం వెసులుబాటుని బట్టి పెట్టుకోవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ మనం ఒక 1000 రూపాయలతో చేసుకున్నాం. మళ్ళీ మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అంటే ఒకవేళ మనం ఆ 1000 రూపాయలు చేసి 5000కి పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. 5000 చేసి 1000 రూపాయలకు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. తక్కువ నుంచి ఎక్కువ పెంచుకున్నప్పుడు మనం కట్టాల్సిన అమౌంట్ పెరుగుతుంది. ఆ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఎక్కువ నుంచి తక్కువకి అయినప్పుడు దాన్నే సర్దుబాటు చేసి మనకు కట్టడం జరుగుతుంది. పెంచుకోవడం, తగ్గించుకునే ఆప్షన్స్ ఉంటాయి దీనికి. మనము చేసుకునేటప్పుడు బ్యాంక్ ఖాతా మనది ఉండాలి, మన ఆధార్ కార్డు ఉండాలి. ప్లస్ మనం నామినీ ఎవరినైతే పెడతామో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవి పట్టుకొని మన బ్యాంక్ శాఖకు కానీ, పోస్ట్ ఆఫీస్కి కానీ, కస్టమర్ సర్వీస్ పాయింట్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 3 ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ఏదైనా అనుకోని మిస్టేక్ జరిగి తప్పుగా వాళ్ళు ఎంటర్ చేయడం కానీ, తప్పుగా మీరు చెప్పడం కానీ జరిగింది అని మీకు తెలిసినట్టయితే ఎన్రోల్మెంట్కి మీ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది, మీ పాస్బుక్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు నామినీ ఎవరిని పెట్టుకుంటారంటే వాళ్ళ ఆధార్ కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. పెన్షన్ స్కీమ్ చేసుకోవడం సులభం అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన నామినీ డీటెయిల్స్ తప్పు అవడం ఏమైనా జరిగితే ఎలా అని అంటే మీరు ఒకవేళ ఏదైనా నామినీ డీటెయిల్స్ మీరు తప్పుగా చెప్పడం కానీ, లేదు మీరు చెప్పిన దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేసి తప్పు జరగడం కానీ జరిగినా దీన్ని సవరించుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ పెన్షన్ స్కీమ్లో ఈ నామినీ డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఎంటర్ అయినా దాన్ని సవరించుకునే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి ఒక ఫామ్ నింపి ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చేస్తే సవరించడం జరుగుతుంది. తప్పుగా ఎంటర్ అయింది ఎలా అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనిలో పెన్షన్ స్కీమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఉంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పెంచుకోవడం కానీ, తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. మళ్ళీ పెంచాలన్నా, తగ్గించాలన్నా మళ్ళీ ఒక ఆర్థిక సంవత్సరం వరకు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కొన్ని రోజులు కట్టాక మనకు కట్టలేము, ఈ పెన్షన్ స్కీమ్ మాకు వద్దు అని అనుకుంటే ఆ పెన్షన్ క్లోజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ఆ పెన్షన్ క్లోజ్ చేసుకునే ఒక ఫామ్ ఉంటుంది. మీరు చేసుకున్న బ్యాంకు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ ఈ 3కు ఎక్కడ చేస్తే అక్కడ వెళ్ళి
మాకు ఈ పెన్షన్ వద్దనుకుంటున్నాం, క్లోజ్ చేయండి అని చెప్పి ఒక ఫామ్ నింపి ఇచ్చేస్తే వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన 1 మంత్ లోపు ఆటోమేటిక్గా అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. క్లోజ్ అవ్వడం పాటు మీ ప్రీమియం సొమ్ము ఎంత ఉందో దాని మీద నికరంగా వచ్చిన వడ్డీ ఏమైనా ఉంటే అది మొత్తం కలిపి మీ బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ క్లోజ్ చేసినప్పుడు గిట్ట మీరు బ్యాంక్ ఖాతాను కనుక క్లోజ్ చేసినట్టు అయితే ఇన్సూరెన్స్ ఇప్పటివరకు కట్టిన అమౌంట్ గిట్ట వాపసు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇన్సూరెన్స్ మాత్రం క్లోజ్ చేసినప్పుడు అమౌంట్ పడే వరకు ఒకవేళ బ్యాంక్ ఖాతా క్లోజ్ చేసే ఉద్దేశం ఉన్నా ఆ బ్యాంక్ ఖాతా మొత్తం క్లోజ్ చేయకండి. అమౌంట్ మొత్తం మీ దాంట్లో పడ్డాక ఆ తర్వాత క్లోజ్ చేస్తే క్లోజ్ చేయొచ్చు. లేదు క్లోజ్ చేసే ఉద్దేశం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే క్లోజ్ చేసే ఆప్షన్ ఉంటే మాత్రం ఆ సొమ్ము పడే వరకు అకౌంట్ క్లోజ్ చేయకండి. మధ్యలో మనం మరణించినాం అనుకోండి, మన జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినీ కింద పెట్టి ఉంటాం కదా, వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు అక్కడికి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. కంటిన్యూ చేసుకోవాలంటే ఆ ప్రీమియం మిగిలిన 60 సంవత్సరాల వరకు ఆమె ఆ ప్రీమియం కట్టుకోవాల్సి ఉంటుంది. లేదు ఎగ్జిట్ అవుతాను అనుకుంటే ఇట్లా అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తానికి నికరంగా వడ్డీ ఎంత వస్తుందో అది లెక్క కట్టి ఆ నామినీ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చే ఇంకో సందేహం ఏంటంటే ఒకవేళ ప్రీమియం చాలా సంవత్సరాలు కట్టాలి, ఒకవేళ కట్టిన చందాదారుడు చనిపోయి నామినీ కూడా చనిపోతే ఎలా అంటే, ఇప్పుడు మొదటగా ప్రీమియం కట్టిన వాళ్ళు చనిపోతే నామినీ దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు వారికి ఒక నామినీని యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసినట్టయితే వాళ్ళకి దాంట్లో ఏర్పడే కార్పస్ మొత్తం ఉంటుంది. అంటే ఆ అమౌంట్ మొత్తం ఒక కార్పస్గా రెడీ అవ్వడం జరుగుతుంది. ఎంత అమౌంట్ అయితే ఉందో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో మీరు నామినీ కంటిన్యూ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఇంకో నామినీ యాడ్ చేసుకోవడం ముఖ్యం. ఆ నామినీ కనుక యాడ్ అయి ఉండకపోతే మాత్రం ఆ సొమ్ము ఎవరికి రాదు. ఒక ఫ్రెండ్స్ ఒకసారి బ్రీఫ్గా చెప్తా దీన్ని. ఈ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఏపీ అటల్ పెన్షన్ యోజన. ఇది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేసుకుందామన్నా చేసుకోరాదు, 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చేసుకుందామన్నా చేసుకోరాదు. ఈ పెన్షన్ స్కీమ్ కింద ఏంటంటే 1000 నుంచి 5000 వరకు పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. తీసుకోవాలనుకుంటున్న పెన్షన్ ఎంతనో దాన్ని బట్టి అమౌంట్ రావడం జరుగుతుంది. అది వయసును బట్టి పెరగడం జరుగుతుంది. 18 సంవత్సరాలు చేసుకుంటే 1000 రూపాయల పెన్షన్ అయితే 42 రూపాయల నుంచి 210 రూపాయలుగా ఉండడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ప్రీమియం కట్టడం ఉంటుంది. 59 సంవత్సరాల వరకు కడితే 60 సంవత్సరాల నుంచి మనకు పెన్షన్ కావాలని పెట్టుకోవడం జరిగిందో అంత పెన్షన్ నెలవారీగా యథావిధిగా మన అకౌంట్లో పడడం జరుగుతుంది. 5000 పెన్షన్ పెట్టుకుంటే 5000, 1000 రూపాయలు పెట్టుకుంటే 1000, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4000. మనం పెట్టుకున్నంత అమౌంట్ ప్రతి నెల మన అకౌంట్లో పడడం జరుగుతుంది. మనం జీవించున్నంత కాలం మనకు ఆ పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మనం మరణించినప్పుడు మన నామినీగా మన జీవిత భాగస్వామిని పెట్టి ఉంటే ఆ పెన్షన్ ఆమె అప్పటి నుంచి కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే గిట్ట ఆమె అక్కడికి ఎగ్జిట్ అయితే అప్పటి వరకైనా కార్పస్ అమౌంట్ ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పెన్షన్ స్కీమ్ చేసుకునేటప్పుడు ఏదైనా తప్పులు కనుక ఉన్నాయని మీరు అనుకుని ఉంటే సవరించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయితే చేసి ఉంటారో బ్యాంకు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, కస్టమర్ సర్వీస్ పాయింట్ కానీ, ఈ 3 ఎక్కడి నుంచి చేసి ఉన్నా అక్కడి నుంచి మీరు ఇందులో ఈ తప్పు ఉంది మార్చండి అని చెప్తే వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపి వాళ్ళకి ఇచ్చేస్తే దాన్ని మార్చడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండి 5000కి మార్చుకుందాం అనుకున్నా, 5000 ఇన్సూరెన్స్ చేసుకుని 1000 రూపాయలకు మార్చుకుందాం అనుకున్నా, మధ్య ఈ 5 ఇన్సూరెన్స్ పెన్షన్ స్కీమ్ చేసుకొని 1000 నుంచి 5 కానీ 5000 నుంచి 1000 ఇట్లా 2000, 3000 దేని నుంచి దేనికైనా మారాలి, షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మారడానికి వెసులుబాటు ఉంటుంది. మీరు తక్కువ నుంచి ఎక్కువకైనా వెళ్ళచ్చు, ఎక్కువ నుంచి తక్కువకైనా రావచ్చు. తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళినప్పుడు ప్రీమియం పెరుగుతుంది. ఎక్కువ నుంచి తక్కువకి వచ్చినప్పుడు ఆ ప్రీమియంలో ఇప్పటివరకు మీరు కట్టిన అమౌంట్ను సర్దుబాటు చేస్తారు. తర్వాత నుంచి ఎంత ప్రీమియం వస్తుందో అంత కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకున్నారనుకుంటా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్